గాయ్స్ మనకి ఎప్పుడైనా ఒకటి అనిపిస్తూ ఉంటుంది కదా, అసలు నేను బాగున్నానా అండ్ నేను ఒక అవుట్ఫిట్ ని వేస్తే అందరిలో స్టాండ్ అవుట్ అవ్వగలుగుతానని చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో అవి నేను ఈ రోజు క్లియర్ చేస్తాను. ఇప్పుడు మీరు ఒక అవుట్ఫిట్ అనేది వేసినప్పుడు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి, అవి మీరు ఫాలో అవ్వక తప్పదు. అండ్ అవి మీరు ఫాలో అవ్వగలిగితే ఐ బెట్ దట్ యూ విల్ బి ది స్పెషల్ పర్సన్ ఇన్ యువర్ గ్రూప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యాషనబుల్ పర్సన్ ఇన్ యువర్ గ్రూప్. అందులోని గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్, డెవలప్ ఎ సిగ్నేచర్ స్టైల్. ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ స్టైల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరోస్ లోనే తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఆయనకు ఒక సిగ్నేచర్ స్టైల్ అనేది ఉంటుంది. రామ్ చరణ్ గారికి, ప్రభాస్ గారికి, మహేష్ గారికి, అల్లు అర్జున్ గారికి, ప్రతి ఒక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ సిగ్నేచర్ స్టైల్. సో మీకు కూడా ఫ్యాషన్ లో ఒక సిగ్నేచర్ స్టైల్ అంటూ ఉండాలి. అది ఇప్పుడు ఎలా కనిపెట్టాలి బ్రో అని మీరు నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఇప్పుడు నన్నే తీసుకోండి. నేను వేసే రెట్రో స్టైల్ గానీ ట్రెడిషనల్ స్టైల్ గానీ మన తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీలో ఎవరు వేయలేరు అనేది నా ఫీలింగ్. అంటే అవి నేను పుల్ ఆఫ్ చేసినంత బాగా మన తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీలో ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు అనేది నా ఫీలింగ్. అంటే నేను ఇప్పటివరకు చూడలేదు కూడా. సో మీరు కూడా అంతే, ఏదైనా పర్టికులర్ కలర్ కాంబినేషన్ ని లేదా యాక్సెసరీస్ ఆర్ ప్యాటర్న్స్ ని కరెక్ట్ గా పుల్ ఆఫ్ చేయగలిగితే దెన్ యూ హ్యావ్ గాట్ యువర్ సిగ్నేచర్ స్టైల్ అండ్ మీరు దర్జాగా గ్రూప్ లో స్టాండ్ అవుట్ అవుతారు. అందులోని సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసరికి పే అటెన్షన్ టు ది ఫిట్ అండ్ డీటెయిల్స్. మీరు ఒక అవుట్ ఫిట్ అనేది వేసినప్పుడు దాని ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ అవుట్ ఫిట్. సో మీరు మీ బాడీ టైప్ కి తగ్గట్టు క్లాదింగ్ అయితే చూస్ చేసుకోండి అండ్ మీరు వేసుకున్న అవుట్ ఫిట్ కి సెట్ అయ్యేలాగా యాక్సెసరీస్ ని గానీ లేదా ఫుట్ వేర్ ని గానీ మ్యాచ్ చేయండి. అండ్ మీ అవుట్ ఫిట్ కి ఒక యూనిక్ టెక్స్చర్ ఉండేలా చూసుకోండి, సో దట్ మీ అవుట్ ఫిట్ కి ఒక ఎలివేషన్ హై లెవెల్లో ఫ్యాషన్ అవేర్నెస్ తెస్తుంది. సో అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్టే అప్డేటెడ్ బట్ మేక్ ట్రెండ్స్ యువర్ ఓన్. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం ట్రెండ్ ఫాలో అవ్వకూడదు, ట్రెండ్ సెట్ చేయాలి. కరెంట్ గా ఉన్న ట్రెండ్ కి అప్డేటెడ్ గా ఉండండి, బట్ వాటిని బ్లైండ్ గా ఫాలో అయిపోవద్దు. ట్రై యువర్ ఓన్ స్టైల్ గైస్. బ్యాగీ ఫిట్ లో ట్రెండ్ గా ఉన్నాయని ఎప్పుడు అవేనా? అప్పుడప్పుడు సెమీ ఫార్మల్ చేయండి, క్యాజువల్ చేయండి, మంచిగా లేయరింగ్ చేయండి, సో దట్ యు లుక్ యూనిక్ ఇన్ యువర్ గ్రూప్. ఎందుకు ఎప్పుడు మీరు బ్యాగీ ఫిట్స్ నే వేసుకుంటూ ఉంటారు? అన్ని ట్రై చేయండి, దెన్ ఓన్లీ యు లుక్ యూనిక్ ఇన్ యువర్ గ్రూప్. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫోర్త్ పాయింట్, కాన్ఫిడెన్స్ ఇస్ ది కీ. నేను ఒక కోట్ ని చదివాను గైస్, అది ఏంటంటే కాన్ఫిడెన్స్ మే నాట్ బ్రింగ్ ది సక్సెస్ బట్ ఇట్ గివ్స్ ది పవర్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ అని. సో వాట్, మీరు పొట్టిగా ఉంటే ఏంటి, నల్లగా ఉంటే ఏంటి, మీరు అవుట్ఫిట్ ని పుల్ ఆఫ్ చేయగలనే కాన్ఫిడెన్స్ మీలో ఉంటే, అది అవుట్ఫిట్ లోనే కాదు, మీరు మాట్లాడే విధానంలో కానీ, మీరు నడిచే స్టైల్లో కానీ, మీరు కూర్చునే స్టైల్లో కానీ ఆ కాన్ఫిడెంట్ అనేది ఉంటే అందరి అటెన్షన్ అలా గ్రాప్ చేసుకుంటారు అండ్ యూ కెన్ స్టాండ్ అవుట్ ఇన్ యువర్ గ్రూప్ ఈజీలీ. అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఎంబ్రేసింగ్ వర్సటాలిటీ విత్ యాక్సెసరీస్. ఒక సింపుల్ అవుట్ఫిట్ ని కూడా నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళేది ఒక్క యాక్సెసరీస్ మాత్రమే. నేనైతే ఒక మంచి బెల్ట్, వాచ్, రింగ్, అది కూడా ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్ గా సటల్ గా ఉండేది తీసుకోమని చెప్తా. ఒకవేళ మీకు మంచి యాక్సెసరీస్ బడ్జెట్ లో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పిన్ చేసి ఉంచుతాను, వెళ్ళి తీసుకోండి. సో గైస్, దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. నాకు మీ దగ్గర అడగడానికి ఎటువంటి మొహమాటము లేదు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.